మే నెల 2వ తారీఖు 2025వ సంవత్సరం. ఈ యొక్క రోజు ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు చాలా చారిత్రాత్మకమైనటువంటి రోజుగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ చెబుతూ ఉంది. ఎందుకు అసలుకి ఇంత గుర్తుంచుకోవాల్సిన రోజు ఈరోజు? మే 2వ తారీఖు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో ఏం చేయబోతూ ఉంది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఈరోజు ఏ పేపర్ చూసినా కానీ రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరు చూసినా, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రజలు చూసినా ఒక్కటే ప్రశ్న ఏంటంటే అమరావతి. చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అమరావతి ఏదైతే రాజధానిగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిని చూస్తోందో ఆ అమరావతి రాజధానికి సంబంధించి దాదాపుగా కొన్ని లక్ష కోట్ల రూపాయల పనులకు సంబంధించి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు వచ్చి ఆ యొక్క పనులకు సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే అసలు అమరావతి పనులు పునఃప్రారంభం ఏంటి, అసలు అంతలో ఎందుకు ఆగిపోయాయి గతంలో, ఈ యొక్క మొత్తం విషయాన్ని కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే 2014లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం, అప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, అంటే భాజపా జనసేన పార్టీల మద్దతుతో, దానికి ముందు రాష్ట్రం విడిపోయింది అందరికి కూడా తెలిసింది. తెలంగాణకేమో హైదరాబాద్ రాజధానిగా, మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి అని ప్రశ్న వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించి అప్పటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్కి నడిబొడ్డున ఉంటుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి అమరావతిని ప్రజా రాజధానిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ప్రజల మద్దతుతో. చూసుకుంటే అప్పుడు ఉత్తరాంధ్ర నుంచి కావచ్చు, రాయలసీమ నుంచి కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి కోస్తా ప్రజలు వీళ్ళందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండడం మాకు సమ్మతమే అని చెప్పేసి ప్రజలతో పాటుగా అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో అప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా 33,000 ఎకరాలు అంటే దాదాపుగా రాజధాని నిర్మాణానికి 30,000 పైచిలుక ఎకరాలు అవసరం అవుతుంది, అంత ప్రాంతం అంత భూసేకరణ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమరావతి ఏదైతే ఇప్పుడు మీరు చెబుతూ ఉన్నారో అక్కడ ఆల్రెడీ భూమి ఉంది, మీరు సేకరించారు కాబట్టి రాజధాని అక్కడ ఉంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ అన్ని మౌలిక సదుపాయాలు ఉండాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆయన యొక్క నిర్ణయాన్ని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. సో దాంతో అప్పట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి, అంటే ప్రస్తుత ప్రధానమంత్రి కూడా ఆయనే, నరేంద్ర మోదీ గారు 2015 సెప్టెంబర్ 15 రోజున అంటే దసరా కానుగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి వివిధ ప్రాంతం నుంచి, అంటే ఆయన కూడా ఢిల్లీ నుంచి వస్తూ పార్లమెంట్ సాక్షిగా మట్టి, అదేవిధంగా గంగా నది నీళ్ళు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలోని దేశంలో నలుమూలల నుంచి ప్రజలు నాయకులు అందరూ కూడా తీసుకొచ్చినటువంటి ఒక పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశంగా అమరావతిని భావించి ఆ రోజుకి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు కూడా వచ్చి అనేక మంది ప్రతినిధులతో, సింగపూర్ నుంచి కూడా మంత్రులు వచ్చి మరి చాలా అట్టహాసంగా దేశం మొత్తం కూడా ప్రజలు ఒక ప్రత్యేకమైనటువంటి రాజధానిగా ఏర్పరచుకున్న ఏకైక రాజధాని అమరావతిని దేశం మొత్తం చాటి చూద్దాం అని చెప్పేసి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఘనంగా అమరావతి ప్రారంభ దినోత్సవాన్ని అదేవిధంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించడం జరిగింది. చాలా ఘనంగా జరిగిందని చెప్పుకోవాలి. సో అప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క శిలాఫలకం వేసిన తొలి రోజు నుంచి కూడా 2019 ఎలక్షన్స్ వచ్చే నాటి వరకు కూడా అమరావతికి సంబంధించి ఒక శాశ్వత సచివాలయం కాకుండా తాత్కాలిక సచివాలయం, అదేవిధంగా హైకోర్టు కావచ్చు, కొద్దిమేర రోడ్లు కూడా కంప్లీట్ చేశారు. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరికొన్ని ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ ఐపీఎస్ భవనాలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్యే నివాస సదుపాయాలు కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చినటువంటి పరిస్థితి. అప్పటి వరకు అమరావతి అంటే అది పరిస్థితి. మరి ఒక్కసారిగా 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో పరిస్థితి అంతా తారుమారైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 తారీఖున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమైంది? ఇప్పటి వరకు మనం చర్చించినటువంటి రాజధాని పరిస్థితి ఒక్కసారిగా ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేశారో రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మరి ముఖ్యంగా అమరావతి రైతులే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటయా అంటే దాదాపుగా 33,000 ఎకరాలు వాళ్ళు స్వచ్ఛందంగా
సరే వాళ్ళ భవిష్యత్తు ఏదన్నా ఊహించుకున్నారో, మరి ఆ రాజధాని మా ప్రాంతంలో వస్తుందని సంతోషపడ్డారో, లేదా వాళ్ళ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి అనుకున్నారో, లేదా వాళ్ళ భూములకి రేట్లు పెరుగుతాయని ఆశించారో, ఏది ఏమైనప్పటికీ కూడా 33,000 ఎకరాలు గడిచిన టీడీపీ పార్టీని నమ్మి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి చేతిలో పెట్టారు. రాజధాని నిర్మాణం కోసం మా భూములు మేము స్వచ్ఛంగా అప్పచెప్తున్నాం అని చెప్పేసి. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులను ఎప్పుడైతే ప్రకటించారో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిపోయింది. మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, లెజిస్లేటివ్ క్యాపిటల్గా విజయవాడ అమరావతి మధ్యలో, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు. ఈ విధంగా 3 రాజధానులు ఉంటే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ యొక్క నిర్ణయాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఎందుకని 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఆయన సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకొని, మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడే ఉంటాడు అని, రాజధానిలో ఉంటామని చెప్పేసి అప్పటి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఘనంగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ జరగడం ద్వారానే మాత్రమే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పడం స్టార్ట్ చేశారు, అసెంబ్లీ సాక్షిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కావచ్చు కొంతమంది నాయకులు ఆ నిర్ణయాన్ని స్వాగతించారో లేదో అప్పుడు రాష్ట్ర ప్రజలను కూడా చూశారు. ఒక్కసారిగా అమరావతి రైతులు ఉద్యమం బాట చేపట్టారు. దేశవ్యాప్తంగా మరి ఏ ఉద్యమాలు జరగని రోజులు పోల్చుకుంటే అమరావతి రైతుల ఉద్యమం ఎన్నో వందల రోజులు జరిగిందనే చెప్పుకోవాలి. ఓ పక్క తిరుపతికి కావచ్చు, మరో పక్క అరసవెల్లికి కావచ్చు, ఈ యొక్క రైతులు మేము భూములు ఇచ్చాము, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలి, మా భూముల కోసం కాకపోయినా కూడా అమరావతి రాజధాని ఎందుకని 3 రాజధానులుగా 3 ముక్కలే చేద్దాం అనుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కూడా ఆ విధంగా లేదు, లేదా ప్రపంచంలో కూడా లేదు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాత్రం ఒకే నిర్ణయంతో 3 రాజధానులు కట్టి చూపిస్తామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. ఏ విధంగా ఆ యొక్క బిల్లును పాస్ చేయించాలని ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే శాసన సభలో ఆమోదం పొందినటువంటి బిల్లు శాసన మండలిలో అప్పటి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి నవాజ్ షరీఫ్ గారు ఆ బిల్లుని క్యాన్సిల్ చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా. అధికారంలో ఉండి కూడా ఈ యొక్క 3 రాజధానుల బిల్లు పాస్ చేయించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్లుని సవరించి మళ్ళా ప్రజల ముందు ఉంచుతాం అని చెప్పి చాలా బలమైన వాగ్దానంతో వెనుదిరగడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క 2019 నుంచి 24 మధ్య అమరావతి రాజధాని అనేటువంటి పదవే లేదు, అన్నిటికి మించి రాజధాని ఏంటి అన్నా కూడా ఒక ప్రశ్న. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎవరూ కూడా రాజధాని అమరావతిని డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, లేదా పార్లమెంట్ సాక్షిగా కొంతమంది అప్పటి టీడీపీ ఎంపీలు యొక్క రాజధానికి సంబంధించి దేని పేరు మీదుగా జీవో రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి అనే అనేకసార్లు చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పుడు మరలా 2019 నుంచి 24 వరకు ఆ యొక్క అమరావతిలో పనులు ఆగిపోయాయో, టీడీపీ పార్టీ మాత్రం మొదటి నుంచి కూడా అమరావతి రాజధాని పదానికి కట్టుబడి ఉంది అనేది ఈ యొక్క మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. ఈరోజు దానికి సంబంధించే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అంటే 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్తో మరొకసారి తిరిగి అమరావతిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీల్లో వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన విధంగా మరొకసారి ఆయన గెలుస్తున్నట్టు ఎప్పుడైతే మ్యాజిక్ ఫిగర్ దాటిందో 2024 ఎలక్షన్స్లో భాగంగా వెంటనే చూసుకుంటే వీడియోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. జేసీబీలు కావచ్చు, ఏదైతే యంత్ర సామాగ్రి ఈ యొక్క అమరావతి రాజధాని ప్రాంతంలో క్యూ లైన్లు కట్టాయి. ఒక్కసారిగా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ఇక్కడ మనం ప్రధానంగా గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమో లేదా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయమో కాదండి. ప్రజలు దేనికి మద్దతు పలుకుతున్నారు, ప్రజలు దేని వైపు ఉన్నారు అని ఒక చిన్న ఉదాహరణ చూసుకుంటే మనం దానికి 2024లో జరిగినటువంటి ఎలక్షన్సే మనకు అదే పెద్ద ఉదాహరణ. రాజధాని ప్రాంతంలో ఏ పార్టీ గెలిచింది, తద్వారా ప్రజలు చూసుకుంటే వాళ్ళ నిర్ణయం దేనికి మద్దతు పలుకుతున్నారు, ఉత్తరాంధ్ర ప్రజలు దేనికి మద్దతు పలుకుతున్నారు, కోస్తాంధ్ర ప్రజలు దేనికి మద్దతు పలుకుతున్నారు, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఏం అనుకుంటున్నారు మొత్తంగా కూడా. ఎప్పుడైతే 2019లో ఎలక్షన్స్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా రాజధాని 3 ముక్కలుగా ఉంటుందని చెప్పేసి ఎప్పుడు హామీ ఇవ్వలేదు. ఒకళ్ళు ఇచ్చి ఉంటే అప్పుడు రిజల్ట్ ఏ విధంగా ఉండేదో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో 2024లో 3 రాజధానులు అన్నటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి వెళ్ళారు కాబట్టే ఈ యొక్క అన్ని ప్రాంతాల్లో ఒక పక్క ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా
చాలా భారీ ఓటమికి రాజధాని అనేటువంటి అంశం బలంగా ప్రజల్లోకి వెళ్ళినట్లు మనకు ఈ యొక్క ఎలక్షన్ రిజల్ట్ చూసే మనం అర్థం చేసుకోవాలి. ఏ నమ్మకంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ అప్పుడు ప్రధానమంత్రి గారు అప్పుడు ఆయనే, మళ్ళీ ఇప్పుడు ఆయన, మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం మారింది కానీ అక్కడ ప్రధానమంత్రి గారు మాత్రం మారలేదు. మరి నరేంద్ర మోదీ గారి నిర్ణయం ఏంటి? అమరావతి రాజధానికి సంబంధించి నరేంద్ర మోదీ గారు ఏమనుకుంటున్నారు భారతదేశ ప్రధానమంత్రిగా? 2014 నుంచి 19 వరకు అమరావతికి పనులకు సంబంధించి నిధులు రిలీజ్ చేయడం కావచ్చు, మరోపక్క అప్పటికి ప్రధానమంత్రి హోదాలో ఆయన వచ్చి ఏర్పాటు చేసినటువంటి ఓపెన్ చేసినటువంటి శిలాఫలకం గురించి కావచ్చు. మరి 2019 నుంచి 24 మధ్య నరేంద్ర మోదీ గారి నిర్ణయం 3 రాజధానుల వైపా, ఏక రాజధాని వైపా? దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తానా 2025 ఇందాక మనం మొదట ఏదైతే చెప్పుకున్నాం మే 2వ తారీఖు 2025 రోజున, ఆ రోజు అంటే చూసుకుంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ యొక్క అమరావతి పనులు పునఃప్రారంభానికి రావడమే ఆయన యొక్క నిర్ణయం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒకే రాజధానిని నరేంద్ర మోదీ గారు నమ్ముతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి ఆయనకి ఇష్టం లేకపోతే ఎందుకు వస్తున్నట్లు? గతంలో కూడా 3 రాజధానులకు సంబంధించి కావచ్చు ఆయన ఎక్కడా కూడా మాట్లాడలేదు. 3 రాజధానులు వద్దు అని చెప్పలేదు. ఏదైతే అమరావతికి నిధులు కూడా కేటాయించలేదు. అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నిర్ణయం ఏమై ఉంది? ఈ యొక్క విషయాన్ని బట్టి మనం క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. నరేంద్ర మోదీ గారి నిర్ణయం కూడా అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి గతంలో 2019 నుంచి 24 మధ్యలో కేంద్ర మంత్రులు అమరావతి పేరు మీద గెజెట్లు రిలీజ్ చేయడం కావచ్చు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు సాక్షాత్ ఆయనే ప్రధానమంత్రి హోదాలో ఈ యొక్క అమరావతి పర్యటనకి మళ్ళా పునఃప్రారంభానికి ఆయనే రావడం కావచ్చు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అని చెప్పేసి భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా ఆమోదం తెలుపుకుంటున్నారు. కాబట్టి ఒక మే 2, 2025 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పండుగలు అయితే చెప్పుకోవాల్సిన అవసరం ఎంతవరకు కాదు. ఎందుకంటే ఇది ప్రజల రాజధాని, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా రాజధాని అని చెప్పేసి ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం. సీడ్ యాక్సెస్ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, ఏదైతే రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి చాలా శరవేగంగా ఇక్కడ అందరికీ సంబంధించి ఒకటే ప్రశ్న. 2015లో మొదలైనటువంటి అమరావతి 2019లో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ 2024లో మొదలవుతున్నటువంటి అమరావతి మళ్ళీ భవిష్యత్తు ఏంటి? ఒకవేళ ప్రభుత్వాలు మారితే, రాజధానులు మారితే ప్రజల పరిస్థితి ఏంటి, రాష్ట్రం పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక బలమైన ప్రశ్న అయితే ఉందని చెప్పుకోవాలి ప్రజల్లో. కానీ ఈసారి అటువంటి ప్రశ్నలన్నిటికి సంబంధించి పటాపంచలు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క, మరో పక్క బీజేపీ, మరో పక్క జనసేన సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టి దృఢ సంకల్పంతో ఈసారి అమరావతిని పూర్తి చేసే విధంగానే, అంటే మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో 6 lanes హైవే, హైదరాబాద్కు కూడా ఇంకా ఆ విధంగా లేనట్టుగా విధంగా 6 lanes హైవే కావచ్చు, ఇవన్నీ రోడ్లకు సంబంధించి వచ్చే 3 సంవత్సరాలు అంటే ఎలక్షన్స్ ముందే కంప్లీట్ చేసి తీరుతాము అని చెప్పి బలంగా 50,000 కోట్ల రూపాయల పైచిలకు పనులకు సంబంధించి యొక్క పనులు టెండర్లు పిలవడం జరిగింది. ఈ యొక్క దృఢ సంకల్పం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈసారి ఆగేట్లుగా లేదు. దీని గతాన్ని మనం చూసుకుంటే ఈసారి మాత్రము వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ కాకుండా మరలా తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా రాజధానిని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అయితే 2015 అమరావతి నిర్మాణానికి సంబంధించి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ఏ విధంగా శంకుస్థాపన జరిగిందో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరొకసారి 2025లో అంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత మరలా అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా, అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ యొక్క అమరావతి నిర్మాణం పునఃప్రారంభం అయితే అవుతుందో దానికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే అంటే మరలా అమరావతి భవిష్యత్తు ఏంటి? 2029 ఎలక్షన్స్లో ప్రభుత్వం మారితే ఏంటి? దీనికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఆటలో గెలిచినటువంటి వ్యక్తి కన్నా కూడా ఓటమి పాలై మరలా గెలిచాడంటే ఆ వ్యక్తి యొక్క బౌన్స్ బ్యాక్ ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దాన్నే మనం ఇక్కడ అమరావతి విషయంలో 2015లో అమరావతి పురుడు పోసుకునే విధంగా మొదలైందో, 2019లో అమరావతి ఓడిపోయిందో, 2024లో మరలా అమరావతి ఏ విధంగా గెలిచి ఈరోజు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది అమరావతి అని చెప్పుకోవాలి. సో ఇందాక మనం చెప్పిన విధంగా ఒకసారి గెలిచిన వారికన్నా కూడా ఓడిపోయి గెలిచినటువంటి వ్యక్తి కంబ్యాక్ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అమరావతికి మీదట అన్స్టాపబుల్ అని చెప్పేసి మనకి ఇక్కడే అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.